ఆర్ఎన్ టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ. భక్తి, ఐక్యత, ఆధ్యాత్మిక శక్తి ప్రజల హృదయాలను కలిపిన మహోత్సవం సమ్మక్క సారలమ్మ ఉత్సవం. ఆదివాసీ సమాజానికి, ఆత్మ గౌరవానికి, ఆధ్యాత్మిక శక్తికి న్యాయ పోరాటాలకు ప్రతీకలైన సమ్మక్క సారలమ్మల జాతరను శాస్త్రీయంగా ఆదివాసీల ఆచార వ్యవహారాలతో కోనేరు కాలనీలో ఘనంగా నిర్వహించారు. వనం నుండి తల్లుల రాకతో పులకించిన కోనేరు కాలనీ గద్దెలపై కొలువు తీరిన అమ్మలకు బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ఆ జాతర విశేషాలను ఇప్పుడు చూద్దాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుర్తి మండల కేంద్రంలోని కోనేరు కాలనీ 3 రోజుల పాటు భక్తి పారవస్యంతో తేలియాడింది. కోనేరు కాలనీ వద్ద కొలువై ఉన్న సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద నిర్వహించిన బోనాల జాతర కేవలం ఒక పండుగగా కాకుండా ప్రజల మనసులను కలిపిన ఒక ఆధ్యాత్మిక మహోత్సవంగా నిలిచింది. డప్పుల మోతలు, జయ ధ్వానాలు, అమ్మవారి నామ స్మరణతో కాలనీ మొత్తం ఒక దేవాలయంగా మారిపోయింది. ప్రతి ఇంటి నుండి వెలువడిన భక్తిభావం, ప్రతి మనసులో మెదిలిన ఆశ, నమ్మకం ఈ జాతరలో స్పష్టంగా కనిపించాయి. సాంప్రదాయ పూజలతో ప్రారంభమైన మహా జాతర పూజారులు జూనగర సునీత, నాగలక్ష్మి ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజారి దేవుడు స్వరూపమ్మ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారి మహిమను, ఆదివాసీ సమాజంలో సమ్మక్క సారలమ్మల పాత్రను వివరించారు. గద్దెల వద్ద జరిగిన పూజల సమయంలో పసుపు, కుంకుమ, అగరబత్తీల సువాసనతో పాటు మంత్రోచ్చరణలు వాతావరణాన్ని ఆధ్యాత్మికతతో నింపాయి. భక్తులు అమ్మవారి ముందు తమ జీవిత బాధలను, కోరికలను మనసారా చెప్పుకున్నారు. సిర్పూర్ నియోజకవర్గం నలుమూలల నుండి తరలి వచ్చిన భక్తులు సిర్పూర్ నియోజకవర్గంలోని సిర్పూర్, కౌటాల, కాగజ్ నగర్, చింతలమానేపల్లి, బెజ్జూర్, దహగం మండలాలతో పాటు మహారాష్ట్ర నుండి వేలాది మంది భక్తులు జాతరకు తరలివచ్చారు. 3 రోజుల పాటు జరిగిన ఈ జాతరలో మహిళలు శివసత్తులు బోనాలు పట్టుకొని అమ్మవారి నామస్మరణ చేస్తూ గద్దెలకు చేరుకున్నారు. డప్పుల మోతల మధ్య జయ ధ్వానాల నడుమ సాగిన ఈ భక్తి ప్రదర్శన కోనేరు కాలనీని పండుగ శోభతో నింపింది. పిల్లలు, యువకులు, వృద్ధులు అన్న తేడా లేకుండా అందరూ అమ్మవారి సేవలో పాల్గొన్నారు. భక్తులు తమ కుటుంబాల ఆరోగ్యం, పిల్లల చదువు, ఉపాధి, పంటల సమృద్ధి కోసం ఓడిబియ్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించారు. గతంలో కోరుకున్న కోరికలు నెరవేరిన ఆనందంతో పలువురు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి మొక్కు వెనుక ఒక కన్నీటి కథ ఉంది. ప్రతి బోనంలో ఒక ఆశ దాగి ఉంది. ప్రతి నమస్కారంలో ఒక నమ్మకం ప్రతిబింబించింది. ఈ జాతర ప్రజల జీవితాల్లో సమ్మక్క సారలమ్మలు ఎంత లోతుగా ఉన్నారో చాటింది. సాంప్రదాయ బలులు అచంచల విశ్వాసానికి ప్రతీక. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాల ప్రకారం కోళ్లను, మేకలను బలించి పూజలను నిర్వహించారు. ఇది హింసగా కాదు, తమ దేవతలపై ఉన్న అచంచల విశ్వాసాన్ని, తల్లుల పట్ల ఉన్న భక్తిని వ్యక్తపరిచే ఒక సాంప్రదాయ రూపంగా భక్తులు భావించారు. ఈ ఆచారాలు ఇప్పటికీ ప్రజల జీవన విధానంలో ఎంత బలంగా నాటుకుపోయాయో ఈ జాతర మరోసారి నిరూపించింది. కంకలవనం నుండి గద్దెల వరకు సారలమ్మ ఊరేగింపు జాతరలో అత్యంత ఆకర్షణగా నిలిచింది. కంకలవనం నుండి సారలమ్మను గద్దెల వద్దకు తీసుకువచ్చిన ఊరేగింపు, డప్పుల మోతలు, భక్తుల జయ ధ్వానాల మధ్య సాగిన ఈ ఊరేగింపు వాతావరణాన్ని పూర్తిగా ఆధ్యాత్మికతతో నింపింది. ఇది దేవతల శక్తి ప్రజల మధ్యకు దిగివస్తున్న సంకేతంలా భక్తులకు అనిపించింది. ఊరేగింపులో పాల్గొన్న ప్రతి ఒక్కరి ముఖంలో భక్తి, గౌరవం, ఆనందం స్పష్టంగా కనిపించింది. శివసత్తుల నృత్యాలు, జాతరకు ప్రాణం పోసిన బోనాలు పట్టుకొని శివసత్తులు చేసిన నృత్యాలు జాతరకు జీవం పోశాయి. అమ్మవారి ఆవాహనలో శివసత్తులు చేసిన నృత్యాల్లో బాధ, భక్తి, శక్తి, విశ్వాసం అన్నీ కలిసి కనిపించాయి. ఆ నృత్యాలను చూపరులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సమ్మక్క సారలమ్మ బోనాల జాతర ప్రధాన ఉద్దేశం కేవలం పూజలు, మొక్కులు మాత్రమే కాదు, ప్రజలను ఒక తాటిపైకి తీసుకురావడం, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం, తరతరాలకు వాటిని బదిలీ చేయడం, సమాజంలో ఐక్యతను పెంపొందించడమే ఈ జాతర అసలైన లక్ష్యం. నగర జీవన శైలి, ఆధునికత ప్రభావంతో మానవ సంబంధాలు బలహీనమవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి జాతరలు ప్రజలను మళ్ళీ తమ మూలాలకు తీసుకువెళ్తాయి.
కులం మతం అన్న భేదాలు మరచి అందరూ ఒకే దేవత ఎదుట సమానంగా నిలబడడం ఈ జాతర గొప్పతనం. అడవి బిడ్డల తల్లులుగా సమ్మక్క సారలమ్మలు పేదల పక్షాన నిలిచిన దేవతలుగా ప్రజల హృదయాల్లో కొలువై ఉన్నారు. అందుకే ఈ జాతర ప్రజలకు ధైర్యం ఇస్తుంది, ఆశను నింపుతుంది, నమ్మకాన్ని బలపరుస్తుంది. కష్టాల్లో ఉన్నవారికి ఇది ఒక ఆశా కిరణంగా మారుతోంది. జాతర కమిటీ సమర్థ నిర్వహణ ఈ జాతరను విజయవంతంగా నిర్వహించడంలో జాతర కమిటీ సభ్యులు కీలక పాత్ర పోషించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వర్తించారు. భక్తి, ఆధ్యాత్మికత, ఐక్యతతో సాగిన సమ్మక్క సారలమ్మ బోనాల జాతర చివరకు శాంతియుతంగా ముగిసింది. అయితే జాతర ఇచ్చిన ఆధ్యాత్మిక శక్తి, సామాజిక సందేశం మాత్రం కోనేరు కాలనీ ప్రజల మనసుల్లో దీర్ఘకాలం నిలిచిపోతుంది. మన భారతదేశంలో గిరిజన జాతర సమ్మక్క సారక్క జాతర పెద్ద పండగ. మన కొమరంభీం జిల్లా సిర్పూర్తి మండలం గజ్జపల్లి గ్రామ పంచాయతీ కోనేరు కాలనీలో గత 6 సంవత్సరాల నుంచి సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. ఈ జాతరకు చుట్టూ అన్ని మండలాల నుంచి మన బెజ్జు, కౌటాల, సిర్పూర్, దైగాం, కాగజ్నగర్ మండలాల నుంచి భక్తులు చాలామంది వచ్చి వారి మొక్కులను తీర్చుకొని సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి ఈ జాతరను మున్ముందు ఎక్కువ భక్తులు వచ్చి ఘనంగా జరుపుకోవాలని కోరుతున్నాం. దేశంలోనే అత్యంత వైభవంగా జరిగేటటువంటి ఈ జాతర తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ జాతర అనేది 3 రోజుల పాటు నిరంతరాయంగా అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్తి మండలము గజ్జపల్లి గ్రామంలోనే కోనేరు కాలనీలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనేది కొనసాగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ కోనేరు కాలనీలో సమ్మక్క సారలమ్మల గద్దెలు నిర్మించి 5 సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ దృష్టి సారించి సమ్మక్క సారలమ్మ దేవాలయాలను కూడా నిర్మిస్తే ఇంకా బాగుంటుందని ఇక్కడ వస్తున్నటువంటి భక్తుల యొక్క అపారమైనటువంటి నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ 5 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ చాలా వైభవపేతంగా ఇక్కడ సమ్మక్క సారలమ్మలను మొక్కడం అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ వచ్చేటటువంటి భక్తుల యొక్క కోరికలు కూడా నెరవేరుతాయన్నటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నేను కూడా ఒక భక్తునిగా ఇక్కడికి ఈ సంవత్సరం రావడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా సమ్మక్క సారలమ్మను మొక్కితే వారి కోరికలు కూడా నెరవేరుతాయన్నటువంటి ఒక ప్రగాఢ నమ్మకంతో ఇక్కడికి నేను రావడం జరిగింది. మిత్రులారా, నిజం చెప్పాలంటే ఇక్కడ కోనేరు కాలనీలో 50 నుండి 60 ఇళ్ళు ఉంటాయి. ఇక్కడ 5 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ సమ్మక్క సారలమ్మలు కూడా మొక్కడం అనేది జరుగుతూ ఉన్నది. దేనిపైన ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ సమ్మక్క సారలమ్మల యొక్క ప్రత్యేక దేవాలయాలను నిర్మించి ఇక్కడ అభివృద్ధిని కొనసాగించాల్సిందిగా నేను ఒక భక్తునిగా అందరూ నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఇది సమ్మక్క సారలమ్మలు అనేటివి ఒక వెనకబడ్డ తరగతులకు చెందినటువంటి దేవతలు, ఆదిమ గిరిజనుల దేవతలు. ఇక్కడ అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆడపడుచులు, ఇక్కడ ఆదిమ గిరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూజించేటటువంటి ఈ దేవతలను, ప్రత్యక్ష దేవతలను మనం పూజించడం అనేది చాలా ఇది గర్వించదగ్గ విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేసి తమ మొక్కులను తీర్చడం కావచ్చు, లేదనుకుంటే వాళ్ళను మొక్కితే వారి కోరికలు కూడా నెరవేరుస్తాయన్నటువంటి సందర్భాన్ని మీ అందరితోటి పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది. సో మిత్రులారా, ఈరోజు వచ్చాను, రేపు చివరి రోజు ఉంది కాబట్టి మీరు ఈ న్యూస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రండి అనేసి మిమ్మల్ని అందరూ నేను వేడుకుంటా ఉన్నాను. నమస్తే. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ సిర్పూర్తి మండలం కోనేరు కాలనీ ఇక్కడ గత 5 సంవత్సరాలుగా సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. గ్రామాల నుంచి, మహారాష్ట్ర నుంచి ఇక్కడికి ప్రజలు భక్తులు చాలామంది వస్తున్నారు దర్శనానికి. గత 5 సంవత్సరాలుగా ఇక్కడికే వస్తున్నాము. ఇక్కడ మొక్కులు తీర్చుకుంటున్నాము. మా మొక్కులన్నీ నెరవేరుతున్నాయి. ఇక్కడ చాలా భక్తులు ఎక్కడి నుంచో మహారాష్ట్ర, మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వస్తారు ఇక్కడికి చాలామంది మొక్కులు తీర్చుకోవడానికి. మీకు ఎట్లా అనిపిస్తుంది మరి రావడంతో? మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. 5 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము. మా మొక్కులన్నీ నెరవేర్చుకొని మా అనుకున్నట్టు కోరికలన్నీ తీరుతున్నాము.
అంత దూరం వెళ్ళాలంటే లేదు వాళ్ళు వాళ్ళ పరిస్థితులు బాగాలేదు. ఇక్కడ అమ్మ వెళ్తుంది కాబట్టి మేము ఇక్కడ అమ్మవారిని వెళ్తాము. మా శిష్యులు నాగలక్ష్మి సునీత ఇక్కడ పెట్టారు. మేము వచ్చిన వాళ్ళ గురువుని ఇక్కడ పెట్టాను కాబట్టి అమ్మవారి అందరినీ ఎల్లప్పుడూ వెళ్ళవేళగా చల్లగా చూడాలని అమ్మవారిని చంద్రగిరి జిల్లా తిరుపతి మండలం కోనేరుపాలెంలో సమ్మక్క సారక్క జాతర. మా గురువు వైగం సరస్వతి సమ్మక్క సారక్క పరిధి ఆధ్వర్యంలో ఇక్కడ సమ్మక్క సారక్క వెలిసింది. ఆమె ఆధ్వర్యంలో ఆశీర్వాదంతో జనాలుగా భక్తులు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు ఈ జాతరకి? తిరుపూర్ మండలం నుంచి గౌతమ్ మండలి, సుబ్రహ్మణ్యపల్లి, బెజ్జూరు, మహారాష్ట్ర నుంచి చాలా భక్తులు వస్తున్నారు. అందరూ కూడా చాలా మంచి జరుగుతుంది కాబట్టి అందరూ బాగుంటారు. ఇక్కడ జాతర ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తున్నారు? 6 సంవత్సరాలు, గత 6 సంవత్సరాల నుండి జాతర నిర్వహిస్తున్నాం. ఈ గద్దెలు ఎప్పుడు ప్రతిష్టాపించారు? శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.